యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకుంటూ ఎంతోమంది ఎన్నో సాక్ష్యాలను పంచుకోవడము చాలా సంతోషం అనిపించింది. నిజమే, మన జీవితంలో ఉదయకాలం నుండి సాయంకాలం వరకు కూడా దేవుని మరిచి విడిచి ఈ లోక పనులలో లోక పరిభారంలో పడిపోతూ దేవుడి ఆశీర్వాదాన్ని మనం కోల్పోతున్నాం. కానీ లేచిన వెంటనే దేవుని గణపరచుట, ఆయన మహిమపరచుట, ఆయన ఇస్తున్న ఆశీర్వాదం పొందుకునుట, ఆ దినమంతా దేవుని కాపుదల, దేవుని యొక్క కృప మనకు తోడే ఉంటూ ఉంటుంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము యోహాను రాసిన ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనం. ఆత్మవశుడైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదికి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. ఆత్మవశుడనై ఉన్న నన్ను చూడండి, ఇక్కడ యోహాను ఆత్మవశుడనై నన్ను ఎత్తైన గొప్ప స్థలంలోనికి, ఎత్తైన గొప్ప పర్వతం మీదికి, అంటే చూడండి, ఆత్మవశుడు అంటే చాలామంది ఏమంటారంటే దర్శనము అని అనుకుంటున్నారు. ఆత్మవశుడుగా అంటే యోహానుని దేవుడు ఆత్మరూపంలో తీసుకెళ్ళి అక్కడ చెప్పుతున్న మాటను మనము అర్థం చేసుకుంటే ఖచ్చితంగా మనము ఇంకొకరు విమర్శించేవారుగా ఉండలేము. ఆత్మవశుడినై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప అంటే నన్ను అంటే అక్కడ యోహాను గారినే కదా, నన్ను అంటే ఆయన ఆత్మనే కదా దర్శనం అనట్లు, అక్కడ ముఖాముఖి దర్శనం అనట్లేదు. నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి తీసుకొని పోవుట నిజమే. ఆయన ఆ పర్వతం మీదకు తీసుకువెళ్ళి మరి చూసిన ఆ పర్వతం మీదుండి తను చూసిన విషయాలని ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను అంటున్నాడు. అంటే ఎత్తైన పర్వతం మీదకి మరి యోహాను యొక్క ఆత్మను తీసుకువెళ్ళి అక్కడ చూపిస్తూ ఉన్న విషయాలని యోహాను గారు మనకు మరి ప్రకటన గ్రంథంలో తెలియపరుస్తున్న మాటలు నిజమే. చాలామంది ఆత్మ వెళ్ళడం ఏంటి అని అనుకుంటారు. ఆత్మపూరులైన వారి జీవితంలో ఆత్మ కార్యాలను తెలుసుకోగలుగుతారు, ఆత్మ విషయాలని గ్రహించగలుగుతారు, ఆత్మ విషయాలను తెలుసుకోగలుగుతారు, ఆత్మ తెలియపరుస్తున్న ప్రతిదీ కూడా వినగలుగుతారు. ఆత్మ లేని వాళ్ళకి ఈ మాటలు అర్థము కావు. మన జీవితంలో కూడా పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. నిత్యము ఆయన ఆత్మను కలిగి ఉన్నప్పుడు మనము కూడా అటువంటి ఒక ఆత్మపూరులుగా వెళ్ళగలుగుతాము. ఆత్మపూరులుగా మనం అనేక విషయాలు చూడగలుగుతాము, అనేక దర్శనాలను చూడగలుగుతాము, దేవుని శక్తిని మనం పొందుకుంటూ ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మను ప్రతిరోజు పొందుకోవాలి. ప్రతిరోజు కూడా పొందుకున్న పరిశుద్ధాత్మని ఆరిపోకుండా మనం వెలిగించుకోవాలి. ఎలా వెలిగించుకోవాలంటే ప్రార్థన, వాక్యము, పరిశుద్ధాత్మ, ఆశీర్వాదం, ఈ మూడింటిని కలిగి ఉంటే రోజు కూడా మన ఆత్మ వెలుగుతూనే ఉంటుంది. ఆత్మలో ఉంటున్నప్పుడు అనేక విషయాలు ప్రభు మనకు తెలియపరుస్తారు, గూఢమైన విషయాలను మనం తెలుసుకుంటాము. అంతేకాదు దేవుని స్వరాన్ని వినగలుగుతాము. అటువంటి గొప్ప కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా దేవా. ఆత్మవశ్యుడిగా ప్రభా యోహాను నీ రాజ్యంలో ఉంటున్న అన్ని విషయాల వేకంలో ప్రభా తెలియపరచుటలో ప్రతి నేకం అతి క్లోజ్ టు బికాస్ మే దేవా. నిజమే ప్రభా, మేమందరము కూడా ప్రభా నీ రాజ్యమును వెతుకువారుగా ప్రభా నీ పరిలోక విషయములు తెలుసుకొనొచ్చు, నీ పరిలోక వేకమునకు ప్రభా ప్రతి నేకమును ప్రభా నీ రాజ్యమును వెతుకువారుగా నాయన మేమందరము నిలిచి ఉండాలయ్యా. ఆత్మను కలిగిన వారుగా ఉండాలయ్యా. ఆత్మ కలిగిన వారు మాత్రమే ప్రతి నేకముగా నాయన అట్టి జ్ఞాన వేక ప్రతిని క్రాసిమ చేత ప్రభా అనేక విషయాలను తెలుసుకొనుటలో, అనేక మర్మములు తెలుసుకొనుటలో ప్రతినేకముగా నిలిచి ఉంటారని సెలవిస్తున్నావు తండ్రి. పరిశుద్ధాత్మదేవ, ప్రతి ఒక్కరు ఈ ప్రోగ్రాం ఇప్పుడు చూస్తున్న ప్రతి ఒక్కరు మీ ఆత్మ చేత నింపబడును గాక నాయన. నీ యొక్క అగ్ని జ్వాలల మంట చేత నంప్లోస్టికమాందర ఓ ప్రతి వేకమైన అభిషేక వేకము చేత నింపబడును గాక ప్రభా. నీ ఆత్మ వేకమైన వెలుగు చేత నింపబడును గాక
ప్రభువా, నీకు స్తోత్రం నాయన. దినదినము ఆత్మ వెలిగించబడుతూ ప్రభువా, దినదినం అనేక విషయములను ప్రభువా తెలుసుకొనొచ్చు, నీలో ఏ విధముగా నిలిచి ఉండాలో, ఏ విధమైన స్థితి ప్రతినేకమైన నీ రాజ్యమును వెతుకొచ్చు, రహస్యముగా నిలిచి ఉండే కృపా వేగమును దయచేయండి ప్రభువా. చూస్తున్న ప్రతి బిడ్డను దీవించండి నాయన, ఆశీర్వదించండి అయ్యా. వారి జీవితంలో ఏమి అడుగుతున్నారో ప్రభువా, అడుగుచున్న ప్రతి కార్యమును, ప్రతి విషయమును మీరు జరిగించమని, సమృద్ధి వేగం అతిక్రాస్ట్ ఇన్ బికాస్ మీరు కృప దయచేయమని యేసు నామం నడిచిన తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.